Cancer Healer Center, a new beginning. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు కూనా రవికుమార్. వైసీపీ సభ్యులు సభకు డుమ్మా కొట్టగా కూటమి నేతలు హాజరయ్యారు. కూటమి సర్కార్ చేసిన అభివృద్ధి పనులపై సభలో చర్చిస్తున్నారు సభ్యులు. నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటన బాధ కలిగించిందన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అతిథిగా వచ్చిన గవర్నర్ని గౌరవించాల్సి ఉందన్నారు. పోడియం దగ్గర పేపర్లు చించేసి విసిరేశారన్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి తమ సభ్యులతో అలా చేయించడం సరికాదన్నారు. బొత్స కూడా తప్పు అని చెప్పలేదన్నారు స్పీకర్. ఇలాంటి ఘటనలని అందరూ ఖండించాలన్నారు అయ్యన్న పాత్రుడు. మాజీ సీఎం జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలంతా సభకు హాజరైనట్ట కానట్ట అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. టెక్నికల్ గా దీన్ని హాజరుగా పరిగణలోకి తీసుకునే ఛాన్స్ లేదని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. అటు 60 రోజుల పాటు వరుసగా సభకు రాకపోతే ఆటోమేటిక్ గా అనర్హత వేటు పడుతుంది అనే నిబంధనను అధికార పక్షం పదే పదే గుర్తు చేస్తుంది. అయితే నిన్న గవర్నర్ ప్రసంగానికి తమ సభ్యులు హాజరవడంతో అలాంటిదేమీ ఉండబోదని వైసీపీ అంటోంది. ప్రజా సమస్యలపై పోరాడేందుకు తమకు విపక్ష హోదా ఇవ్వాల్సిందేనని, అంతవరకు సభకు రాబోమని మరోసారి ప్రకటించారు వైసీపీ నేతలు. ఇవాళ్టి నుంచి సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్సీలు వచ్చినా ఎమ్మెల్యేలు రాలేదు. ఏదున్నా మీడియా ద్వారానే ప్రజలకు వివరిస్తామంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని వైసీపీ అధినేత జగన్ కడప జిల్లాకు వెళ్లారు. 2 రోజుల పాటు పులివెందులలో పర్యటించే జగన్ పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రజా దర్బార్ నిర్వహించి రాత్రికి పులివెందులలో బస చేస్తారు. రేపు గుంత బజార్లో నూతనంగా నిర్మిస్తున్న ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ను ప్రారంభించనున్నారు జగన్. ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లనున్నారు. ఈ నెల 28న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్ ఈ సమావేశానికి హాజరవుతారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చిస్తారు నేతలు. ఎస్ఎల్బీసీ టర్నల్లో 4వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మంత్రులు, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం. కార్మికుల్ని రక్షించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగించాలని సూచించారు. మరోవైపు టర్నర్ ప్రమాదంపై దర్యాప్తు చేయాలని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని అన్నారు. టర్నర్లో గతంలో 2 సార్లు ప్రమాదం జరిగిందన్నారు. మరోసారి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రెస్క్యూ ఆపరేషన్లపై మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. టన్నెల్లోని కార్మికుల్ని సురక్షితంగా తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంది జియాలజీ బృందం కూడా. ఘటనా స్థలం దగ్గర నీరు, మట్టిని ల్యాబ్కి పంపించారు జియాలజిస్టులు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి 1.5 కిలోమీటర్ వరకు కన్వేయర్ బెల్ట్ పై నడుస్తూ స్పాట్కి చేరుకుంటున్నారు సిబ్బంది. బెల్ట్ కూడా ఏ క్షణమైనా తెగిపోయే ప్రమాదం ఉందంటున్నారు ఇంజనీర్లు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో గ్యాస్ కట్టర్లతో బోరింగ్ మిషన్ ను కట్ చేసేందుకు యత్నిస్తున్నారు. టర్నల్ లోపల కన్వేయర్ బెల్ట్ తెగిపోవడంతో మట్టి రాళ్లను బయటికి తెచ్చేందుకు ఆటంకం ఏర్పడింది. నీటిని తోడేందుకు భారీగా మోటార్లను అమరుస్తున్నారు సహాయక బృందాలు. సినీ నటి మాధవీలతపై అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. డిసెంబర్ 31న కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, సినీ నటి మాధవీలత మధ్య వివాదం స్టార్ట్ అయింది. మాధవీలత ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్లో జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. తాడిపత్రి పట్టణంలో మాధవీలతపై కూడా కేసు నమోదు చేశారు ఆ పట్టణ పోలీసులు. తాడిపత్రి మహిళల్ని కించపరిచేలా మాట్లాడిన మాధవీలతపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, తాడిపత్రి మహిళా కౌన్సిలర్లు. ఇవాల్టితో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. రాష్ట్రంలో 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ స్థానానికి ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఈ సాయంత్రంతో ముగుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కీలక నేతలు సమావేశం కానున్నారు. నిన్న నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ సభల్లో ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహించారు. ఇవాళ ఆయా జిల్లాలకు చెందిన మంత్రులతో పాటు ఎన్నికల ఇన్ఛార్జీలతో ముఖ్యమంత్రి వ్యూహ రచన చేస్తారు. ఎమ్మెల్సీ పోల్ మేనేజ్మెంట్పై నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఎల్లుండి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, వచ్చే నెల 4న కౌంటింగ్ జరగబోతున్నాయి. ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం వేడెక్కింది. కాంగ్రెస్ నాయకులు డబ్బు సంచులతో ఎమ్మెల్సీ ఎన్నికలను రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు బీఎస్పీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పుల్లి ప్రసన్న హరికృష్ణ.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో బీసీ సంఘాల నేతలు ఆయనకు మద్దతు పలికారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందన్నారు. బీసీ బిడ్డగా తనను ఆదరిస్తే నిరుద్యోగ సమస్యలపై శాసన మండలిలో తన గొంతు వినిపిస్తానని చెప్పారు. కొన్నేళ్లుగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సిపిఎస్ రద్దుపై పోరాటం చేస్తానన్నారు హరికృష్ణ. ఏపీ సీఎం చంద్రబాబుని కలిశారు తోడల్లుడు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఉండవల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన ఆయన తాను రచించిన ఆది నుంచి నేటి వరకు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి చంద్రబాబుని ఆహ్వానించారు. వచ్చే నెల 6న విశాఖలో పుస్తకావిష్కరణ జరగనుంది. దీనికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. ఇవాల్టి నుంచి హైదరాబాద్లో బయో ఏషియా సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు 50 దేశాల నుంచి వచ్చిన 3000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. బయో ఏషియా సదస్సులో లైఫ్ సైన్సెస్, ఆరోగ్య, ఔషధ రంగాల అభివృద్ధిపై చర్చించనున్నారు. కృష్ణా జలాల నీటి పంపకాల వాటా ఇంకా తేలలేదు. నిన్న కేఆర్ఎంబీ మీటింగ్లో 2 రాష్ట్రాలు నీటిని కేటాయించాలని విజ్ఞప్తి చేశాయి. 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకునే ముందు నీటి అవసరాలు తేల్చుకోవాలని చెప్పింది కేఆర్ఎంబీ. నిన్న కేఆర్ఎంబీ మీటింగ్ అనంతరం 2 రాష్ట్రాల ఈఎన్సీలు సమావేశమయ్యాయి. ఇవాళ 2 రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు సమావేశం కావాలని నిర్ణయించారు. ఇరిగేషన్, తాగునీటి అవసరాలకు 116 టీఎంసీల నీరు కేటాయించాలని కోరింది తెలంగాణ. ఫిబ్రవరి, మార్చి అవసరాలకు 34 టీఎంసీల నీరు అడుగుతోంది ఏపీ. వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకోనున్నారు పట్టమట పోలీసులు. సాయంత్రం 5 వరకు విచారించనున్నారు. లాయర్ సమక్షంలో విచారణకు అనుమతించింది కోర్టు. 2 పూటల మెడికల్ టెస్టులు చేయాలని సూచించింది. ఇవాల్టితో వంశీ రిమాండ్ ముగుస్తుండటంతో వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచి కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు. కస్టడీలో వంశీతో పాటు లక్ష్మీపతి, శివరామకృష్ణను కలిపి విచారిస్తారు. నిర్మల్ జిల్లా భైంసాలోని ఓవైసీ నగర్లో పోలీసులు సోదాలు చేశారు. 230 ఇళ్లలో తనిఖీ చేసి ఎలాంటి అనుమతి పత్రాలు లేని 104 బైకులు, 4 ఆటోల్ని సీజ్ చేశారు. భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. శివరాత్రి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని ప్రజలను కోరారు. జనగామ జిల్లా కొడకొండ్ల మండలం పెద్దబాయి తండాలో సంబరాలు చేసుకున్నారు ప్రజలు. అవినీతికి పాల్పడిన గ్రామ కార్యదర్శిని సస్పెండ్ చేయడంతో టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు గ్రామస్తులు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో గ్రామ పంచాయతీ రసీదు ఇచ్చి డబ్బులు వసూలు చేశారు కార్యదర్శి సోమేశ్వర్. ఒకరి నుండి 3,500 చొప్పున 1,43,000 రూపాయలు వసూలు చేశాడు. గ్రామ కార్యదర్శి సోమేశ్వర్ పై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ప్రజలు. విచారించి గ్రామ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కలెక్టర్. భాషకు కృతజ్ఞతలు తెలియజేశారు గ్రామస్తులు. రంగులు సల్లుకొని సంబరాలు జరుపుకున్నారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పుష్ప పల్లకి సేవలో భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి. స్వామివారి గ్రామోత్సవంలో కళాకారుల కోలాటాలు, ఢమరుక నాదాలు, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. శ్రీశైల క్షేత్రం శివనామస్మరణతో మారుమోగిపోతోంది. శ్రీశైలంలో మహాశివరాత్రి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై భక్తుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఉత్సవాల్లో మరిన్ని మార్పులు చేయాలని గుర్తించినట్లు చెప్పారు మంత్రి. శ్రీశైలంలో ఇరుముడులు విప్పడానికి శబరిమల తరహాలో గదులు నిర్మిస్తామని చెప్పారు మంత్రి. జనగామ జిల్లా పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఆలయాన్ని భారీ విద్యుత్ లైట్లతో అలంకరించడంతో ఆకట్టుకుంటున్నాయి. ఇవాళ ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా మార్చి 1 వరకు జరగనున్నాయి. రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసే భక్తుల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ జిల్లా డిండి మండలం గోనబోయినపల్లిలో గంగమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మహిళలు ఇంటికో బోనం నెత్తిన ఎత్తుకుని గ్రామ పురవీధుల్లో ర్యాలీగా వెళ్లారు. వలతో గంగపుత్రుల జాలరి ప్రదర్శన ఆకట్టుకుంది. బ్యాండ్తో పాటు డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా వెళ్లిన మహిళలు పెద్ద ఎత్తున చెరువు దగ్గర ఉన్న గంగమ్మ భవానీశ్వర ఆలయానికి చేరుకున్నారు. కోరిన మొక్కులు తీర్చే కొంగు బంగారమైన గంగమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు. చిత్తూరు అర్బన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతోష్ సరెండర్ అయ్యారు. భూ వివాదాల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతోష్ జోక్యం చేసుకుంటున్నాడు అన్న ఫిర్యాదులు వచ్చాయి. ఆర్ఐ సంతోష్పై వచ్చిన ఫిర్యాదులపై విచారణకు ఆదేశించారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. కలెక్టర్ ఆదేశాలతో సంతోష్ని సరెండర్ చేశారు తహసీల్దార్. ఇవాళ తెలంగాణ లా సెట్, పీజీఎల్ సెట్, ఈ సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 1 నుంచి లా సెట్, పీజీఎల్ సెట్ దరఖాస్తులను స్వీకరిస్తారు.
మే 30న హాల్ టికెట్లు విడుదల చేసి జూన్ 6న పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 3 నుంచి ఏప్రిల్ 19 వరకు తెలంగాణలో ఈసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 12న తెలంగాణలో ఈసెట్ పరీక్ష నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. హైదరాబాద్ చాదర్ఘాట్లో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. విదేశాల నుంచి అమ్మాయిని నగరానికి తీసుకొచ్చే అమ్మే ముఠా సభ్యుల్ని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ చాదర్ఘాట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూసానగర్ కేంద్రంగా మహిళల అక్రమ రవాణా జరుగుతుందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో చాదర్ఘాట్ పోలీసులతో కలిసి ఆకస్మిక దాడులు చేసి 11 మందిని పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ అధికారులు. కోల్కతా సమీపంలో బంగాళాఖాతంలో భూకంపం వచ్చింది. ఇవాళ ఉదయం 6 గంటలకు ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. సముద్ర గర్భంలో 91 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. అయితే సునామీ హెచ్చరికలు మాత్రం జారీ చేయలేదు. రేపు నటుడు విజయ్ టీవీకే పార్టీ మహానాడు జరగనుంది. మహాబలిపురంలో 2వ మహానాడు కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయ్ పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నాడు. ఈ బహిరంగ సభకు ప్రశాంత్ కిషోర్ హాజరయ్యే అవకాశం ఉంది. మహాబలిపురంలో భారీగా హోర్డింగ్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. బహిరంగ సభలో కీలక ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమా తెరకెక్కుతోంది. మార్చి 3వ వారం నుంచి ఈ సినిమా సెట్స్కి అటెండ్ అవుతున్నారు తారక్. ఎన్టీఆర్ మీద మొదటి యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేశారు నీల్. పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది ఈ సినిమా. వచ్చే ఏడాది జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో మెగాస్టార్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. వేసవి నుంచి ప్రాజెక్ట్ షురూ అవుతుంది. పూర్తి స్థాయి వినోదాత్మక సినిమా అవుతుందని, సెట్స్ లో అడుగు పెట్టడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఆ మధ్య తెలిపారు చిరంజీవి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓటమి ఆతిథ్య పాకిస్తాన్ కొంపముచ్చింది. రావుల్పిండి వేదికగా కివీస్తో కీలక పోల్లో బంగ్లాదేశ్ 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో బంగ్లాతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ పాక్ కూడా అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించాయి. గ్రూప్ ఏలో టాప్ 2లో నిలిచిన భారత్, కివీస్ సెమీస్ బెర్తులను ఖాయం చేయనున్నాయి. రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగడంతో బంగ్లా నిర్దేశించిన 237 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ 46.1 ఓవర్లలో 240 పరుగులు చేసింది. అయితే లీగ్ దశలో కివీస్ మార్చి 2న దుబాయ్లో టీమిండియాతో తలపడనుంది. Cancer Healer Center, a new beginning.